కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వందే నందౌరజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణసః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. వేణుగీతంలోకి పునఃస్వాగతం. ముందు స్వామి ప్రస్తారం చేస్తున్న వేణునాదాన్ని విని ఆవులన్నీ తమ దూడలతో సహా శ్రీకృష్ణుని చుట్టుముట్టి తమను తాము మరచిపోయి మోరలెత్తి కన్నులను కృష్ణస్వామిపై నిలిపి తమ హృదయాంకంలో స్వామిని నిలిపి పాలధారలు అలా స్రవిస్తూ ఉండగా స్థాణువులై నిలబడిపోయాయి అని చెప్పుకున్నాం. ఆ దూడలు లేత గరిక చిగుళ్ళని కొరకటం మానేసి తల్లులలాగే తాము కూడా కృష్ణస్వామిని, కృష్ణ ముఖచంద్రుని బింబాన్ని అలా కన్నులతోటి స్వీకరిస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ దృశ్యాన్ని చూచిన గోపికలు పరితాపం చెందారు అనుకున్నాం. ఇక ఇలా బాధపడుతూ ఉన్నటువంటి గోపికల దృష్టి ఆ వనంలోని పక్షుల మీద పడింది. ప్రాయోబతాంబ మునయో విహగా వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్య ఏ ద్రుమభుజాన్ రుచిరప్రవాళాన్ శృణ్వంతి మీలితదృశో విగతాన్యవాచః. అమ్మరో, ఈ బృందారణ్యంలోని పక్షులని చూడు. మన శ్రీకృష్ణుని దర్శింపగోరి చిగురాకుల చెట్ల కొమ్మలపై కూర్చుండి శ్రీకృష్ణుని వేణుగానాన్ని వింటూ పారవస్యంతో కనులు మూసుకుంటున్నాయి. ధ్యానమగ్నులైన మునీశ్వరులలాగా ఉన్నాయి. ఇలా చెప్తున్నారు. వంశీ విభూషితుడైన శ్రీకృష్ణుడిని, అతని వేణుగానాన్ని కని విని మైమరచిపోయిన గోవుల గోవత్సముల సౌభాగ్యాన్ని తలపోసుకొని గోపికలు భావనా జగత్తులో మునిగిపోయారు. తేరుకున్నారు. మళ్ళీను నిట్టూర్పు విడిచారు. సఖీ, ఆ గోవుల గోవత్సముల సౌభాగ్యాన్ని ఎంతని చెప్పగలం? శ్రీకృష్ణుడు ప్రతినిత్యము వాటి వెంట వెళతాడు. లేగదూడలకైతే లేత పచ్చిక నోటికందిస్తాడు. వాటి మెడలను కౌగిలించుకుని ఆనందిస్తాడు. వాటితోడిదే లోకంగా గడుపుతాడు. అవన్నీ మన శ్రీకృష్ణుణ్ణి అమితంగా ప్రేమిస్తాయి. అతడున్న చోటికి పరుగెత్తిపోతాయి, రమ్మనగానే వస్తాయి. ఆ గోవులు చిరపరిచితమైనవి కాబట్టి అలా చేస్తాయి. చిరపరిచితమైన గోవులు. సఖీ, అటు చూడు. బృందావనంలో మన కృష్ణుని వేణుగీతిని వింటున్న ఆ చెట్ల కొమ్మల మీది పక్షిగణాలని చూడు. ఎంత ఆశ్చర్యం! ఓయమ్మా, వేణుగీతిని అరమోట్పు కళ్ళతో ఆలకిస్తున్న ఆ పక్షులని చూస్తూ ఉంటే అవి నిజమైన పక్షులుగా అనిపించటం లేదు, ఆత్మారాములైన మునీశ్వరులుగా అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు బృందావనంలోకి ప్రవేశించగానే నెమిళ్ళు పురివిప్పి క్రేంకారాలో ఓంకారాలో చేస్తూ అతని చుట్టూ చేరి తమ నృత్య కౌశలాన్ని ప్రదర్శిస్తాయి. వాటికి ఆడటం పాడటం అభ్యాసమే. అదీ కాక అందాల నట్టువ పెట్టెలవ్వి. ఇక చిలుకలు, కోయిలలు అవ్యక్త మధురధ్వనులు చేస్తాయి. వింటూనే ఉన్నాం కదా. వాటి భాష ఏమో భావమేమో. చెట్ల కొమ్మల మీదికి గుట్టుగా చేరి శ్రీకృష్ణుని వేణునాదాన్ని వింటున్న ఈ పక్షులు మాత్రం కదలవు, మెదలవు, కలకల ధ్వనులు చేయవు. మౌనంగా కూర్చుని ఆలకిస్తాయి. ఇవి ఈ తరుశాఖలను వేదశాఖలుగా భావించి అధిష్ఠించిన మహామునీశ్వరులేమో.
సనక సనందనాది మునులు పక్షి రూపం ధరించి బృందావన తరుశాఖల మీద కూర్చున్నారేమో. తనివి తీర శ్రీకృష్ణుని రూపమాధుర్యాన్ని చూస్తూ ఉన్నారు, వేణుమాధుర్యాన్ని వింటూ ఉన్నారు. చూడు సఖి, అప్పుడప్పుడు ఈ పక్షుల కన్నుల నుండి ఆనందాశ్రువులు పెళ్ళుబికి వస్తున్నాయి. చప్పున అవి కళ్ళు మూసుకుంటున్నాయి, బ్రహ్మానందానుభవాన్ని పొందుతున్నాయి. భగవంతుడిని తమ హృదయ కుటీరంలో బంధితుణ్ణి చేస్తున్నాయి. సఖి, మన కృష్ణుని దర్శింపడానికి వచ్చిన మహామునులు కాకపోతే అవి సాధారణ పక్షులా ఏమి? మునులకు భక్తులకు ప్రవర్తనలో చాలా భేదం ఉంటుంది. మునులు ఉపవాసాలతో కృషించిన వారై ఉంటారు. బ్రహ్మానందానుభవం కలిగినప్పుడు వారు ఆవేశపడరు, నిరంతర మననశీలురై ఉంటారు. ఆనందంతో గంతులు వేసే ఓపిక ఆ మునులకు ఎక్కడుంటుంది? భక్తులైతే భగవత్ సన్నిధానంలో ఆనందంగా నృత్యం చేస్తారు, హృదయమార కీర్తిస్తారు. కళ్ళింతలు చేసుకుని భగవంతుని రూపమాధుర్యాన్ని తనివితీర ఆస్వాదిస్తారు. పాదాభివందనం చేసి అక్కడి తులసీ పరిమళాన్ని ఆఘ్రాణిస్తారు. భగవత్ ప్రసాదాన్ని శిరసున పెట్టుకుని ఉప్పొంగిపోతారు. ఎంతో ప్రేమతో భక్షిస్తారు. ఆ నెమళ్ళది భక్తుల పద్ధతి, ఈ పక్షులది మునుల పద్ధతి. చూడమ్మా, వృక్షశాఖల సురుచిర పల్లవాల చాటున స్థిరాసనంలో కూర్చున్న ఆ పక్షులు వేణునాదాన్ని నిశ్చింతగా వింటున్నాయి. చూడు, వాటికి పతన భయం లేదు, వేటగాని భయము లేదు. వాని మనస్సులో శ్రీకృష్ణ భావన తప్ప మరొక విషయమే లేదు. సమాధ్యవస్థలో ధ్యానమగ్నమై ఉన్నాయి కదా. చూడు సఖి, బృందావనంలో వేణు ఊదుతూ శ్రీకృష్ణుడు దూరదూరాలకు వెళ్ళగా ఆ పక్షులు పిలపిలమంటూ గుంపుగా లేచి రివ్వున అతనిని అనుసరిస్తున్నాయి. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడికి సమీపంలో గల చెట్ల మీదికి చేరుతున్నాయి. శ్రీకృష్ణుని వేణునాదామృత ధారలకు తడిసి ప్రఫుల్లితమైన పుష్పమంజరులతో సుశోభితమైన వృక్షశాఖల్లో కూర్చుని నిర్విఘ్నంగా అనాయాసంగా శ్రీకృష్ణుని సేవిస్తూ ఉన్నాయి. వాటికి ఆ చోటు నిర్జనంగాను అనుకూలంగాను హాయిగాను ఉంది కదా. మునులు కూడా అటువంటి చోటునే కదా అభిలషిస్తారు. ఆ పక్షుల తెలివి చూడు. శ్రీకృష్ణుని వేణుగానానికి జడము చైతన్యమవుతుంది, చైతన్యం జడమవుతుంది. ఆ సందర్భంలో తమకు ప్రమాదం కలగకుండా, ఒకవేళ తాము క్రింద పడిపోయినప్పటికీ దెబ్బ తగలకుండా పత్రపుష్ప నిరంధ్రమైన సంకుల తరుశాఖలనే ఆ పక్షులు ఎన్నుకున్నాయి కదా. సాధారణంగా మునులు పర్ణశాలలలోనే నివసిస్తారు. ఈ పక్షులకు ఈ వృక్షాలే పర్ణశాలలయ్యాయి. నవపల్లవ సుమమంజరులతో ఆచ్ఛాదితమైన ఈ వృక్ష శాఖలలో నిర్జన స్థానాలలో నిశ్శబ్దంగా కూర్చుని శ్రీకృష్ణుని వేణుస్వర లహరిని అమృతం కంటే కోటి రెట్ల మాధుర్యం కలదని భావించి కర్ణరంధ్రాలలో నిలుపుకుంటున్నాయి. అర్ధనిమీలిత నేత్రాలతో విని ఆనందమగ్నమవుతున్నాయి. దేహ దైహిక స్మృతిని కోల్పోతున్నాయి. ఈ విశ్వంలో మధురమైనది శ్రీకృష్ణుని వేణునాదం తప్ప మరేదీ లేదనే నిశ్చయ జ్ఞానాన్ని పొందుతున్నాయి. మరి మనమో? సఖి, ఈ పక్షులను నేను మునులతో పోల్చాను. అది నా అజ్ఞానం, ఆ మునుల పట్ల నేను చేసిన అపరాధం. ఆ పక్షులు నిజంగా మునులే. బృందావనంలోని సమస్త పక్షిగణము మునిగణమే. అనంత శాఖావిశిష్టమైన వేదకల్ప వృక్షానికి చెందిన విశేష శాఖలను ఆశ్రయించి సచ్చిదానంద స్వరూపుడు, రసమయ విగ్రహుడు, వేదశిరోగ్రగోచరుడు అయిన శ్రీకృష్ణుని నిర్విఘ్నంగా చర్మచక్షువులతో సందర్శింపగలుగుతున్నాయి. బృందావనంలో పక్షులు మునిధర్మాన్ని అవలంబించి శ్రీకృష్ణుని వేణుమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయో
లేక ఆత్మారాములైన మహామునులే పక్షి రూపాలని ధరించి ఇక్కడికి విచ్చేసి శ్రీకృష్ణుని ముఖమాధురిని వేణుమాధురిని ఆస్వాదిస్తున్నారో నిర్ణయించటం చాలా కఠినమే. అవి పక్షులైతే ధన్యులు, మహామునులైతే పరమధన్యులు. వైకుంఠంలోని సనక సనందనాది మునులు శ్రీకృష్ణుని రూపమాధుర్యాన్ని వేణుమాధుర్యాన్ని ఆస్వాదించడానికి ఇలా పక్షి రూపాలతో విచ్చేసి ఉంటారనటంలో ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? ఉండదు. అక్కడి బ్రహ్మ సమాధి అవస్థలో కంటే బృందావనంలో శ్రీకృష్ణుని వేణుగాన రసాస్వాదనలో సంపూర్ణమైన సార్థకత లభిస్తుందని వారు గ్రహించి ఉండవచ్చు. వారు వేదశాఖలను పరిత్యజించి బృందావన తరుశాఖలే శ్రేష్టమైనవని వీటిని ఆశ్రయించి ఉండవచ్చు. శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలా సంకీర్తనలు తప్ప ఇతర విషయాలన్నింటినీ వదిలి ఏకాంతంలో శ్రీకృష్ణ నిష్ఠతో సార్థక జీవనాన్ని గడుపుతున్న మహామునీశ్వరులే వీరు. సందేహమే లేదు సఖి. ఇంతమంది మహామునుల మధ్య ఉన్న శ్రీకృష్ణుడు మన మనసులోని కోరికలను ఎలా తీరుస్తాడే అని నిరాశకు లోనయ్యారు గోపికలు. జగతీజంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృతస్యందము మిగులన్ వీణుల ద్రావి వ్రేగువడి నెమ్మిన్ కృష్ణ రూపంబు చిత్తగమయ్యుండగా కృష్ణ రూపంబు చిత్తగమయ్యుండగన్ అడ్డుపెట్టు క్రియ నేత్రంబుల్ తగన్ మూసి ఈ ఖగముల్ సొక్కెడు చూచితే మునిజనాకారంబులన్ కామిని. వేణునాదాన్ని ప్రస్తారం చేస్తున్న స్వామి ఆ రూపం హృదయంలో చిత్రితం కాగా మనస్సులో చిత్రింపబడగా మరి బయటకి పోకుండా ఎక్కడ బయటకు వెళుతుందో అని కనులు మూసుకుని అడ్డుపెట్టాయిట ఈ మునిపక్షులు. అలా అని పోతన్న గారు చెప్పారు. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.